ఈ నెల 11న వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేయిస్తే సహించమని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా కౌన్సిలర్లను గెలిచి చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కీలకమని ఎన్నికల నియమావళిని పార్టీలు ఉల్లంఘించరాదని అన్నారు. అధికారం ఉందని అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. డబ్బు మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టినట్లయితే బీఆర్ఎస్ పార్టీ సహించదని ఆయన వెల్లడించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మున్సిపల్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. మరి నిలబడ్డ క్యాండిడేట్స్ అందరికీ కూడా నేను మాకున్న అనుభవ ప్రకారం చెప్తున్నాము. ఎవరైతే దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు, డబల్ ఓట్లు ఒకవేళ వాళ్ళు గిట్ట వచ్చి ఓటేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్లకు పోలీస్ ద్వారా, అధికారుల ద్వారా కఠినమైన చర్యలు ఉంటాయి. అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోకుండా, అనవసరంగా మీరు జైళ్ళ పాలు కాకుండా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ప్రజాస్వామ్యమైన పద్ధతిలో ఎన్నికలు కొట్లాడదాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతు ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం. కానీ డబ్బు, మద్యము, దొంగ ఓట్లు, బోకస్ ఓట్లు, సీరియల్ మంచుడు, మందు మంచుడు ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ఒక వార్డు చిన్న ఎలక్షన్ కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసిగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదాం. ఒకవేళ విద్వేషాలకు రెచ్చగొడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఊపుకుంటేది లేదు. ఎంత దూరమైనా పోతాం, కలెక్టర్ గారికి దింపుతాం, ఎస్పీకి దింపుతాం, అవసరమైతే ఎలక్షన్ కమిషన్ కూడా కాంప్లీట్ చేస్తామని చెప్పేసి